పర్వాలేదు మా గౌరవం కాపాడి మా 1వ తారీఖు జీతం మా గౌరవం ఎట్లా కాపాడారంటే బయట మాకు ప్రభుత్వ ఉద్యోగుల మా మీద రకరకాల మీములు పెట్టారు సోషల్ మీడియాలో. అరే గవర్నమెంట్ ఉద్యోగ జీతం రాదు వీడికి, ఎవరు ఈమాకండి అప్పు, సరుకులు ఈమాకండి, ఇలా మా మీద అనేక సోషల్ మీడియాలో మా మీద నడిచినాయి. అంటే అట్లా గౌరవం లేకుండా పోయింది. బ్యాంకులకు వెళ్తే లోన్లు ఈమాకండి, వాళ్ళ జీతం ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితి నుంచి టక్కున 1వ తారీఖు వస్తుంటే మా ఆత్మగౌరవం కాపాడాడనే సంతోషం మాకు ఉంది. అయితే మీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, దయచేసి మొదటి ప్రాధాన్యతగా ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పదవీ విరమణ చెందున్నారు, దయచేసి పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగులకు 2022లో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బెనిఫిట్స్ ఇంకా చేరల, అంటే ఎర్రన్ లీవులు కానీ లేకపోతే ఏపీ జీఏఎల్ఐ కానీ జీఏఎస్ కానీ చాలా ఉంటాయి బెనిఫిట్స్, ఏమీ తీసుకోలేదు వాళ్ళు. 2024 జనవరి అంటే 2 ఏళ్ళు పెంచారు కదా 22 నుంచి, ఈ 2 ఏళ్ళు పెంచినందువల్ల 24 జనవరి నుంచి రిటైర్ అయ్యారు. వందలాది మంది, విపరీతంగా వేల మంది రిటైర్ అవుతున్నారు. ఒక్క పోయిన నెలలోనే 10,000 మంది రిటైర్ అయ్యారంటే ఆలోచించండి. అన్ని రిటైర్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరికీ సెటిల్మెంట్ కావట్లేదు. అందరూ మా అన్నలు చాలా ఆవేదన చెందుతారు. 62 ఏళ్ళ వయసు తర్వాత రిటైర్ అయితే ఇంట్లో పెళ్ళిళ్ళు చేద్దామనో, ఒక ఇల్లు కొనుక్కుందామనో, బిడ్డలకి చదువులు హయ్యర్ స్టడీస్ చదివిద్దామనో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకోకుండా ఏమైద్దో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. కరోనా మహమ్మారి తర్వాత ఏ రోజు ఏ వయసు వ్యక్తికి ఏం జరిగిద్దో తెలియని అభద్రతా భావం ఇప్పుడు ఉంది ఆరోగ్యపరంగా. అటువంటి ప్రమాదంలో ఉన్న ఈ నేపథ్యంలో తన బిడ్డలకి కూతురు కొంత డబ్బు, కొడుకు కొంత డబ్బు సహాయం చేయాలనుకుంటాడు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్లో. గతంలో రిటైర్ అయితే 1వ తారీఖే మా బెనిఫిట్స్ అన్ని ఇచ్చి కారులో సాగనంపమనేవాళ్ళు. సాగనంపే సంగతి దేవుడు ఎరుగు. సంవత్సరాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు చాలా ఆశలున్నాయి, తర్వాత మేము చర్చిస్తాం మీరు వీలైన త్వరగా, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని 22 నుంచి ఏదైతే ఆగిపోయినాయో వాళ్ళ బెనిఫిట్స్ తక్షణమే ఇప్పించండి. అదేవిధంగా సరెండర్ లీవులు, ఇవి చిన్నవి, చాలా తక్కువ అంశాలు, ఇవి కూడా ఆపేస్తున్నారు. దాచుకున్న డబ్బులు ఉద్యోగులు వాళ్ళ కుటుంబ అవసరాలకి జీపీఎఫ్ అని దాచుకుంటే కోట్లాది రూపాయలు చెల్లింపులు చేయలేదు. కేవలం 2 సంవత్సరాల క్రితం 5 లక్షల లోపు పెట్టుకున్న వాళ్ళకి చేశారు. ఎక్కువ శాతం 5 లక్షల పైనే ఉంటాయి లోన్లు, మేము దాచుకున్న డబ్బులై.